తండ్రి కూడా గద్దించాడు. చూస్తారా అన్నమాట 37వ ఈ అధ్యాయంలో చూస్తే పగబట్టి అని చాలాసార్లు ఉంది. అన్నలు పగబట్టడానికి. కళ చూడండి 5వ వచనం 37వ అధ్యాయం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. కలలు ఇట్లాంటివి ఉన్నాయి కానీ శత్రువులు అవుతున్నారు. పిల్లలు ఒక మాటినండి, దేవుడు నీకేదన్నా కళ లేదా దర్శనం ఇస్తే అది పక్కవారికి అర్థం కావాల్సిన అవసరం లేదు. అది నీకిచ్చిన కళ, నీకిచ్చిన దర్శనం. అర్థం చేసుకోకపోవచ్చు, పర్వాలే, కానీ నీకిచ్చిన కళ నువ్వు నమ్మాలి. కలబడ్డది. రెండో